హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మనం హోమ్ మేడ్ న్యాచురల్ స్కిన్ వైటనింగ్ రైస్ సోప్ చేయబోతున్నాం. అంటే బియ్యంతో సబ్బు ఇంట్లో ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సోపు. ఇది మనం సోప్ మౌల్డ్ లేకుండానే తయారు చేసుకున్నాము. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం రైస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక 3 గంటల పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ రైస్ని మనం ఫ్యాన్ కింద ఒక వైట్ కాటన్ క్లాత్లో వేసుకుని నీట్గా ఆరబెట్టుకోవాలి. అసలు ఎక్కడ తడి లేకుండా చేసుకోవాలి. ఫ్యాన్ కింద తొందరగా మనకి ఆరిపోతాయి ఇవి. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాగా సపరేట్గా చేసి వేస్తే తొందరగా ఆరిపోతాయి మనకి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్ ఇది. దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అనేది కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో వేపాకుతో సోప్ అంటే నీమ్ లీవ్స్తో సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఫ్యాన్ కింద ఆరిపెట్టిన తర్వాత బియ్యం అనేవి మనకి చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా ఫైన్ పౌడర్ అనేది మనం చేసుకోవాలి. ఈ సోప్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం అది బరకగా ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనకు జల్లెడలో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా కిందకు వస్తుంది కదా, ఆ పౌడర్ని మనం తీసుకోవాలి. పైన ఉన్న బరకగా ఉన్నది తీసేసేయండి, కింద ఓన్లీ ఫైన్ పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ చూపిస్తాను, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం బంగాళదుంప తీసుకోవాలి. ఈ బంగాళదుంపని నీట్గా వాష్ చేసుకుని పైన స్కిన్ అంతా నీట్గా పీల్ ఆఫ్ చేసేయండి. మనకి ఇందులో హాఫ్ బంగాళదుంప అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కలబంద తీసుకోవాలి. దాన్ని నీట్గా వాష్ చేసుకుని బాగా స్కిన్ అంతా తీసేసి లోపల ఉన్న జెల్లీ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా మనకు కొంచెం అయితే సరిపోతుంది. బంగాళదుంపని చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత కలబందని కూడా చిన్న పీసెస్గా తీసుకోండి. అంటే ఒక జెల్లీ స్ట్రక్చర్ కదా, ఆ జెల్లీ తీసుకోండి, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం తర్వాత వచ్చేసి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నటువంటి రైస్ పౌడర్ ఉంది కదా, రైస్ ఫ్లోర్ పౌడరు, అది తీసుకోవాలి. అది తీసుకుని మనం ఇందులో ఏం చేయాలంటే నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ కలబంద తర్వాత వచ్చేసి పొటాటోని జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకుని నీట్గా వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుంటే మనకి మంచిగా జ్యూస్ అనేది వస్తుంది. ఏమైనా పైన వేస్టేజ్ ఉంటే ఆ జల్లెడలో ఆగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి చూసారు కదా, జ్యూస్ అనేది ఇందులోకి వచ్చేసింది. ఆ జ్యూస్ మనం యాడ్ చేసేది పొటాటో అలోవేరా జ్యూస్. అది దాన్ని మనం ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకుంటున్నాం, అంటే రైస్ ఫ్లోర్లోకి యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని ఉండలు కట్టకుండా, అంటే లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా చక్కగా దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఆరెంజ్ పీల్స్తో అంటే నారింజ తొక్కుతో సోప్ ఎలా తయారు చేసుకోవాలి, బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అదేవిధంగా కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ హై గ్లిసరిన్ కంటెంట్ ఉన్నటువంటి పియర్స్ సోప్ తీసుకుంటున్నాము. మీ ఇష్టం, మీరు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ పియర్స్ సోప్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఒక్క సోప్ తయారు చేస్తున్నాం కాబట్టి దానికి క్వాంటిటీకి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక సోప్ చూపిస్తున్నాను, మీరు ఎన్ని సోప్స్ తీసుకుంటే దానికి సరిపడా మీరు క్వాంటిటీస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఈ పీస్ తీసుకున్నాను, పియర్స్ సోప్ వచ్చేసి ఈ పీస్ ఆఫ్ సోప్ అయితే మనకి సోప్ బేస్గా సరిపోతుంది. దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదంటే మీరు దీన్ని తురుముకున్న మనకి ఈజీగానే అయిపోతుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఇది మెల్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ చూపిస్తాను. మనం ఇక్కడ అలోవేరా యాడ్ చేసాం, ఇవన్నీ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. తర్వాత పొటాటో యాడ్ చేసాం, ఏదైనా డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ రైస్ ఫ్లోర్ యూజ్ చేసాం. దీనివల్ల మనకి స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుంది, మంచి గ్లో వస్తుంది. ఇలా న్యాచురల్గా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ కూడా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా సోప్ బేస్ తీసుకున్నాం. ఈ సోప్ బేస్కి మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ మనం బాగా బాయిల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే డైరెక్ట్గా సోప్ బేస్ అనేది మనం స్టవ్ మీద పెట్టాం. ఇప్పుడు ఏంటంటే
ఆల్రెడీ మనం కింద ఆల్రెడీ ఒక బౌల్ ఉంది. ఆ బౌల్‌లో వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో బౌల్‌లో సోప్ బేస్ ఏసుకొని సోప్ బేస్ అనేది మనం నీట్‌గా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అది బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. అక్కడే ఉండి మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా సోప్ బేస్ అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్‌లో వచ్చేసి ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత వచ్చేసి బెల్లం ఎలా తయారు చేయాలి, కుంకుమ ఎలా తయారు చేయాలి, అదేవిధంగా కుకింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ హల్వాస్, స్వీట్స్ ఆర్గానిక్‌గా ఉంటే చాలా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు మన ఛానల్లో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీస్, బిర్యానీ రెసిపీస్, వెజ్ రెసిపీస్, తర్వాత టెంపుల్స్కి సంబంధించి, తర్వాత వచ్చేసి టూరిస్ట్ స్పాట్స్కి సంబంధించి అలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను ఈ వీడియో ఎండింగ్లో. ఆ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేసి చూసారంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూసారు కదా మనకి ఇక్కడ సోప్ బేస్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెల్ట్ అయిపోతే సోప్ బేస్ నెక్స్ట్ మనం ఇంకో ప్రాసెస్ చేస్తాం. అదేంటో చూడండి. నెక్స్ట్ ఒక ఇంగ్రీడియంట్ అంటే ఆల్రెడీ మనం ఇందాక పొటాటో, తర్వాత వచ్చేసి అలోవేరా, అదేవిధంగా రైస్ ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, అది మనం ఇక్కడ సోప్ బేస్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వెంటనే బాగా మిక్స్ చేసేసుకోండి, లంప్స్ ఏం ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు చూసారు కదా ఇలాగ మనం కాస్త బాగా దీన్ని ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ అన్నీ మనం పచ్చివే వేసాం కదా, ఇక్కడ సోప్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదా ఎట్లాగా మనకి మిక్స్ అయిపోతుందో, ఈజీగా మిక్స్ అయిపోతుంది, బాగా మెల్ట్ అయిపోతుంది మనకి. ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ హీట్కి అది బాగా బాయిల్ అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది ఇది. ఇలాగే మీరు చాలా సోప్స్ నేను మీకు పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. బ్యూటీకి సంబంధించి ఉంటాయి, కుకింగ్ వీడియోస్కి సంబంధించి ఉంటాయి, అన్నీ ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సోప్ అనేది అయిపోవచ్చింది. అంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా దీన్ని ఏం చేయాలంటే వెంటనే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చి ఒక ప్లాస్టిక్ మౌల్డ్ తీసుకొని దానికి మనం ఒక 2 to 3 డ్రాప్స్ కొబ్బరి నూనె అనేది, అంటే కోకోనట్ ఆయిల్ అనేది దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ సోప్ బేస్ ఇదంతా తయారు చేసి పెట్టుకున్నటువంటి సోప్ ఉంది కదా, అది వెంటనే ఇందులో పోసేసుకోవాలి. కూల్ అవ్వకముందే వెంటనే పోసేసుకుని ఒకసారి బాగా ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేయగానే దానిలోనే ఎయిర్ బబుల్స్ అన్నీ సెటరైట్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం 5 to 6 అవర్స్ నీడలో పెట్టేసుకోవాలి. తర్వాత 6 అవర్స్ తర్వాత చూసారు కదా మనకి సోప్ అనేది గట్టిపడిపోయింది, చాలా బాగా వచ్చింది. మనం ఇక్కడ ఎటువంటి సోప్ మౌల్డ్స్ అనేది యూజ్ చేసుకోకుండానే మనం తయారు చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం సోప్ మౌల్డ్స్లో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చక్కగా ఎంత బాగుందో. ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. నేను మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ అన్నీ. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.